మొదటిగా మీ ఇష్టమైన పాటతోని స్టార్ట్ చేద్దాము. తాళ్ళపాక అన్నయ పదముల్ తాళ్ళపాక అన్నయ పదముల్ పాడుతా తీగ ఫస్ట్ ఫేజ్ 96లో స్టార్ట్ అవ్వడం జరిగింది. బాలుగారు స్టార్ట్ చేస్తున్నారు. సో అందులో మిమ్మల్ని తీసుకుందాం అనుకుంటున్నాము అనేటప్పటికీ నాకు అసలు రియాలిటీ షో అంటే ఏంటో తెలీదు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. అప్పుడు ఒక పాట పాడమంటే పాడాను. ఓ భేషుగ్గా మనం టేక్ చేసేయచ్చండి, షూట్ చేసేయచ్చు అని అనేసారు. అది నాకు ఫస్ట్ అంటే ఒక పెద్ద మనిషి అంటే బాలుగారు లాంటి వాళ్ళు నన్ను బాగా పాడావు అనేటప్పటికీ ఒక్కసారి నాకు ఆనందంలో నాకు అసలు ఒక 2-3 సెకండ్స్ నాకు ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ట్రైన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో అది ఎక్కడ ఆగితే అదే స్టేషన్ అప్పట్లో. సో దాని మీద పాట కట్టారనమాట. అప్పట్లో ఎంత చక్కగా కట్టారంటే, బండీర పొగ బండీర దొరలకే రైలు బండీర దొరసానులకే బండీరా, బండీర పొగ బండీర దొరలకే రైలు బండీర దొరసానులకే బండీరా, ఈడాకు తాలేసేనురా ఆడాకు తాలేసేనురా, ఈడాకు తాలేసేనురా ఆడాకు తాలేసేనురా, నీలాగిరి చెరువు కాడ నిలిసి కూతాలేసేనురా, నీలాగిరి చెరువు కాడ నిలిసి కూతాలేసేనురా, బండీర పొగ బండీర దొరలకే రైలు బండీర దొరసానులకే బండీరా. ఇది తొలి అడుగు ఛానల్కి మీ నమస్కారం. నేను మీ రుతిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గాయని శ్రీమతి పద్మజా విశ్వాస్ గారు. ఆవిడ ఒక మంచి సింగర్, ట్రెడిషనల్ అండ్ ఫోక్ సింగర్, సర్టిఫైడ్ క్లాసికల్ సింగర్, ఇంకా ఎన్నెన్నో కాకుండా యాంకర్, యాక్టింగ్, దాంతోపాటు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. నెక్స్ట్ తన జర్నీ, మ్యూజిక్ జర్నీ అనేది ఆవిడతోనే స్టార్ట్ చేద్దాం. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. ఇవాళ మీ గురించి, మీ జర్నీ గురించి అన్నీ తెలుసుకుందాం అనుకుంటున్నాము. మొదటిగా మీ ఇష్టమైన పాటతోని స్టార్ట్ చేద్దాము. తప్పకుండా అమ్మా. తొలి అడుగు ప్రేక్షకులందరికీ పద్మజా విశ్వాస్ కళాభివందనం. అన్నమాచార్యులు వారిది ఒక చిన్న శ్లోకము పాడతాను. పావనములు హరిభక్తి విభావనములు సర్వమంత్ర పరమరహస్య భావనములు గాయకనిక రావణములు తాళ్ళపాక అన్నయ పదముల్ తాళ్ళపాక అన్నయ పదముల్ అన్నయ పదముల్. ఇదేనమ్మా. సో సింగింగ్ జర్నీ గురించి అడుగుతున్నావు కాబట్టి, నేను నా మొదటి గురువు శ్రీమతి జొన్నలగడ్డ ఆనందవల్లి గారు. ఆవిడ మా నాయనమ్మ కూడాను. ఆవిడ మొదటిగా నాకు ఒక పాట నేర్పిస్తాను అని చెప్పి ఆవిడ నేర్పించడం జరిగింది. అలా నాకు టాలెంట్ ఉంది అని చక్కగా పాట నేర్పించడం జరిగింది. ఆ టాలెంట్ని చూసిన తర్వాత నెమ్మదిగా తొలి అడుగుతోటి ఇదే తొలి అడుగు వేశాను నేను. తొలి అడుగుకి నేను ఇస్తున్న ఇంటర్వ్యూలో నా తొలి అడుగు గురించి చెప్పడం నాకు ఇంకా ఆనందకరంగా ఉంది. నా తొలి అడుగు, తొలి మెట్టు కూడాను మా నాయనమ్మ గారే. ఆవిడ పెట్టిన ఆ భిక్ష ద్వారా నేను నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాను. తర్వాత శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల పంకజవల్లి గారు, క్లాసికల్ సింగర్ ఆవిడ, శ్రీరంగం గోపాలరత్నం గారి శిష్యురాలు కూడాను. వారి దగ్గర నేను క్లాసికల్ శిష్యరికం చేసి సర్టిఫికెట్ కోర్స్ కూడా చేశాను. అలా నెమ్మదిగా ఇంకొంచెం ముందరికి వెళ్ళాలనుకుంటూ అడుగుని ఇంకొంచెం ముందరికి తీసుకువెళ్ళి భక్తి సంగీతం, అలాగే సాంప్రదాయ జానపదాలు, ఈ రెండు కూడా
శ్రీ జానపద సంగీత బ్రహ్మ శ్రీ పివి చలపతిరావు గారి దగ్గర నేర్చుకున్నాను. వారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జానపదానికి ఆయన దిట్ట. ఆయన దగ్గర నేర్చుకొని అలాగే లలిత సంగీతం అనేది ప్రఖ్య ఆంజనేయ శాస్త్రి గారి దగ్గర, అలాగే మా గురువు గారి దగ్గర శ్రీ పివి చలపతిరావు గారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన ప్రోత్సాహంతో ఒక 5 ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గూగుల్ సెర్చ్లో పద్మజా విశ్వాస్ అని మీరు కొడితే కూడా టైప్ చేస్తే కనకధారాస్తవం అంటే నాది ఒక్క ఆల్బమ్, అంటే మొత్తంలో కూడా నా ఆల్బమ్ ఒక్కటే కూడా 24 శ్లోకాలు శ్రీ శంకరాచార్యుల వారివి 24 శ్లోకాలు 22 రాగాల్లో పాడి దానికి తాత్పర్యం చెప్పాను. అదొక్కటే. అంటే కనకధారాస్తవం వివిధ క్యాసెట్స్ ఆల్బమ్స్ ఉన్నాయి, కాకపోతే తాత్పర్య సహితం చేసింది నాదొక్కటే ఆల్బము. ఇది కాకుండా అన్నమాచార్య కీర్తనలు గరుడ వాహనుడు అన్న పేరుతో, అలాగే నమో నారాయణ భజన అని నారాయణ నామాలతో అదొకటి రిలీజ్ అయింది. ఇది కాకుండా డివైన్ శ్లోకాస్ అని పిల్లలకి శ్లోకాస్ నేర్పిస్తున్నట్టుగాను, అలాగే సాంప్రదాయ జానపదాలు ఇవి నిజంగా వినదగ్గవండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాటి గురించి కూడా నేను చెప్తాను, ఏది ఎలా పాడతాము అంటే దాని యొక్క విశ్లేషణ కూడా నేను చెప్తాను మీకు. సాంప్రదాయ జానపదాల్లో ఆయన చేసిన వాటిలో నేను ఆల్బమ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ వినొచ్చు. ఇంకా మీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ తరంగిణి ఆర్ట్స్ ఆఫ్ డాన్స్ అనే సంస్థ ఎప్పుడు స్థాపించారు? మంచి ప్రశ్న అమ్మా. ఇది తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అనేది మా గురువుగారు శ్రీ పివి చలపతిరావు గారితోనే, ఆయన ప్రోత్సాహంతోనే మొదలైన సంస్థ. 2009లో నేను ఇది స్థాపించడం జరిగింది. దాని ద్వారానే నా ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 2009లో నేను తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అనేది సంస్థ, దానికి ఒక కారణం ఉంది పెట్టడానికి. ఎందుకంటే మా సంస్థలో ఇది మాది మల్కాజ్గిరిలో ఉందండి తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. మీరు గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేసినా కూడా మీరు చూడొచ్చు. అకాడమీలో మేము సాంప్రదాయ సంగీతము, తర్వాత కూచిపూడి, ఇది కాకుండా వయలిన్, కీబోర్డ్ అండ్ గిటార్ ఇవన్నీ కూడా నేర్పిస్తామండి. దీనికి గల కారణం అన్నీ ఒక చోట నేర్పించాలి, పిల్లలకు అక్కడికి ఇక్కడికి వెతుక్కోకుండా వెళ్ళాలి అనే దృక్పథంతో ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. మా చిన్నప్పుడు ఏంటంటే ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా ఎంతో దూరాలు వెళ్ళాల్సి వచ్చేది. ఇంట్లో రెస్ట్రిక్షన్స్ మీకు తెలిసినవే. చిన్నప్పుడు అప్పుడంతా ఫెసిలిటీ లేదు, ఎందుకంటే బస్సులో వెళ్ళాలన్నా చాలా దూరాలు ఉండేవి. ఎప్పుడో గంటకో 2 గంటలకో బస్సు ఉంటే దాన్ని పట్టుకొని వెళ్ళాల్సి వచ్చేది. సో ఇంట్లో పెద్దలు కూడా వాళ్ళు అంగీకరించేవాళ్ళు కాదు. అది ఆలోచించుకొని పిల్లలు ఏది నేర్చుకోవాలన్నా సంగీతము డాన్స్ నేర్చుకోగలరు, సంగీతము ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోగలరు. అలా అనుకొని ఈ తరంగిణి మ్యూజిక్ అనేది స్థాపించడం జరిగింది 2009లో. అది ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు నాకు. అంటే మీకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టమా, లేదా మీ బామ్మగారు అన్నారు కదా వారి వల్ల మీరు మ్యూజిక్ అనేది స్టార్ట్ చేశారా, లేదా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇది? అసలు నేను పాడతాను అని నాకే తెలీదు. నిజంగా చెప్పాలంటే నేను పాడతాను నాకే తెలీదు. ఏదో కూని రాగాలు తీస్తున్నాను, మా నాయనమ్మ పిలిచింది, కూర్చో అమ్మ అంది. ఏదో ఒక చిన్న అన్నమాచార్య కీర్తన నేర్పించింది ఆవిడ, పాడాను. అప్పుడు అన్నారు ఆవిడ, మా నాన్నగారితో అనడం ఆవిడ విన్నాను, చక్కటి గొంతు ఉంది దీనికి, నేర్పించవచ్చు. ఎందుకంటే ఆవిడ స్వతహాగా సింగర్ కాబట్టి ఆవిడ జీన్స్ నాలో వచ్చిందని ఆవిడ ఇంకొంచెం ఉప్పొంగిపోయారనమాట ఆవిడ. అంతే కదా, ఎవరైనా సరే మన జీన్స్ ఇంకొకళ్ళకి వెళ్ళింది ఒక మంచి ఇది అన్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆవిడ అలా చెప్పడంతో ఓహో నేను పాడతాను అని అప్పుడు నాకు తెలిసింది. మీ అకాడమిక్స్ స్టడీ ఏంటి అని? నేను సంగీతం అనేది నేర్చుకుంటూనే మామూలుగా అకాడమిక్స్లో మాత్రం నేను డబుల్ పీజీ చేసి ఎంబీఏ చేశాను. ఎంబీఏలో హెచ్ఆర్ చేశాను. తర్వాత నేను 12 ఏళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్లో, డొమెస్టిక్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేశాను. మంచి పొజిషన్స్లోనే వచ్చాను. తర్వాత పాడుతా తీగ ఫస్ట్ ఫేజ్ 96లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటిదాకా ఎన్నో కాంపిటీషన్స్కి వాటికి వెళ్ళడం జరిగింది.
అది చూసిన వాళ్ళు డైరెక్ట్గా నన్ను పిలిచి ఇలా పాడుతా తీయగా అని ఒక రియాలిటీ షో స్టార్ట్ చేస్తున్నామండి, బాలుగారు స్టార్ట్ చేస్తున్నారు, సో అందులో మిమ్మల్ని తీసుకుందాం అనుకుంటున్నాము అనేటప్పటికీ నాకు అసలు రియాలిటీ షో అంటే ఏంటో తెలీదు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను అప్పుడు. సో దాని గురించి వాళ్ళని వివరాలు అడిగినప్పుడు ఏం లేదమ్మా, మీకు వచ్చిన పాటలు ఒక లిస్ట్ ఇవ్వడమే, మీకు వాళ్ళు పలానా పాట పాడమా అడుగుతారు, దాని గురించి పాడడమే, మీరు ఇది ఒక కాంపిటీషన్ అనుకోండి అని అన్నారు. సరే డైరెక్ట్గా ఓ రోజు షూటింగ్కి వచ్చేయమని చెప్పారు. మన సెకండ్ ఎపిసోడే నాది అన్నారు. నాకు అది కూడా తెలీదు. సో 96లో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళ ఎపిసోడ్స్ ఒకటే రోజు చేసేసుకున్నారు సారథి స్టూడియోస్లో. సో సెకండ్ ఎపిసోడ్ నాది జరగడము, ఫస్ట్ ఎపిసోడ్ అవ్వంగానే బాలుగారు బ్రేక్ తీసుకున్నప్పుడు వచ్చి ఉన్న సింగర్స్ ఎవరో ఒక్కసారి పాడండి అమ్మా అన్నారు. నేను నా చేత పాడించారు. ఒక పాట పాడమ్మా అంటే పాడాను. ఓ భేషుగ్గా మనం టేక్ చేసేయచ్చండి, షూట్ చేసేయచ్చు అని అనేసారు. అది నాకు ఫస్ట్, అంటే ఒక పెద్ద మనిషి అంటే బాలుగారు లాంటి వాళ్ళు నన్ను బాగా పాడావు అనేటప్పటికీ ఒక్కసారి నాకు ఆనందంలో నాకు అసలు ఒక 2-3 సెకండ్స్ నాకు ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. షూటింగ్ ఉందా, వాళ్ళు షూటింగ్కి రామ్మా అని పిలుస్తుంటే షూటింగ్ అన్నాను నేను. ఎందుకంటే షూటింగ్ అప్పటికి నేను ఒక 2-3 డీడీ సీరియల్స్ చేశాను, డబ్బింగ్ చెప్పాను. ఇంత అయిన తర్వాత ఈ సాంగ్ రియాలిటీ షోకి వచ్చేటప్పటికి ఓకే దీనికి కూడా ఎలా షూటింగ్ ఉంటుందా అని, ప్లస్ అందులో రౌండ్స్ ఏమిటనేది నాకు తెలియదు. ఒకటేమో నీకు ఇష్టమైన పాట పాడమ్మా ఫిలిం సాంగ్ అన్నారు. సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి నీ ఇష్టమైన ఫోక్ సాంగ్ ఆర్ డివోషనల్ పాడమన్నారు. తర్వాత ఇంకో రౌండ్లో ఫిలిం సాంగ్స్లోనే వాళ్ళు ఇష్టమైన ఒక పాట పాడమన్నారు. సో ఆ రౌండ్స్ వెళ్ళేటప్పటికి లాస్ట్లో ఒక చిన్న భయం అనేది అనిపించింది, ఎందుకంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, అలాంటిది నాకు నిజంగా వణికే వచ్చింది. లాస్ట్కి వచ్చేటప్పటికి వణికి వచ్చింది. అప్పటిదాకా లీడింగ్ వెళ్ళిపోయిందాన్ని. సో అలా ఎంట్రీ అలా చేయడం జరిగింది. ఇంకా తర్వాత నేను ఎన్ని జాబ్స్ చేసిన తర్వాత కూడా మనిషికి వృత్తి ప్రవృత్తి ఉంటుంది, ఓ ప్యాషన్ ఒకటి ఉంటుంది. ఆ ప్యాషన్ అప్పుడు ఒక్కసారి ఇలా ట్రిగ్గర్ అయిందనమాట. అది ట్రిగ్గర్ అయ్యేటప్పటికి అప్పుడు అనుకున్నాను అనమాట, నేను నా ప్యాషన్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్తే ఐ థింక్ నాకు అది సాటిస్ఫాక్షన్ ఒకటి ఇస్తుంది, ప్లస్ నేను నా ప్యాషన్ ఏదైతే ఉందో కంటిన్యూ చేసుకోవచ్చు. అలా నేను స్టార్ట్ చేసినది. సో ఇంత చెప్పారు కదా, సో డెఫినెట్లీ అందరికి వచ్చే క్వశ్చన్, ట్రెడిషనల్ మ్యూజిక్కి ఫోక్ మ్యూజిక్ ఉండే డిఫరెన్సెస్ ఏంటి? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అడిగామమ్మా. ఎందుకంటే సాంప్రదాయ సంగీతం మనకందరికీ తెలిసిందే. సాంప్రదాయ సంగీతం, కర్ణాటక సంగీతం అంటే మన సౌత్లో కర్ణాటక సంగీతం నేర్చుకుంటాము, నార్త్కి వచ్చేటప్పటికి హిందుస్థానీ సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటారు. ఈ సాంప్రదాయ సంగీతం నేర్చుకునేటప్పుడు ఒక రాగం, తాళం ఇవన్నీ ఉంటాయి. ఎలా అంటే పలుకుతే నేల తల్లి పవళించేను, కలికిదనముల విభుని గలిసినది గాన, పలుకుతే నేల తల్లి పవళించేను. అది మనం సాంప్రదాయంగా పాడుకునేది. అలాగే సెమీ క్లాసికల్ ఆర్ డివోషనల్ ఆర్ భక్తి సంగీతం, దీనికి వచ్చేటప్పటికి అన్నమాచార్యుల వారి సంగీతంలో మనకి వారు 32,000 కీర్తనలో కూడా శృంగార రసభరితవి అలాగే ఫోక్ మ్యూజిక్కి సంబంధించినవి ఇలా ఎన్నో బాణీలు కట్టారు. ఆయన రాశారు. ఇన్ఫ్యాక్ట్ బాణీలు కట్టిందంటే ఈ భక్తి సంగీతానికి సాంప్రదాయ సంగీతానికి తేడా ఏంటంటే, సాంప్రదాయ సంగీతం ఆల్రెడీ బాణీ కట్టినవి, అంటే మన త్రిమూర్తులు త్యాగరాయ స్వామి గారు కానివ్వండి, దీక్షితుల వారు కానివ్వండి, పురంధరదాస్ కీర్తనలు కానివ్వండి, అలాగే శ్యామశాస్త్రి గారు, వీరందరూ కూడా బాణీ కట్టినవి మనం పాడుతున్నాం. కానీ హనుమాచార్య కీర్తనలు అలాగే రామదాస్ కీర్తనలు వారు రాసినవి మనం బాణీ కట్టి మనం పాడుతున్నాం. సో ఈ బాణీ కట్టిన వాటిల్లో హనుమాచార్య కీర్తనల్లో
వన్నె కాడవన్నిటాను వల్లభరాయ ఉన్న సుద్దులేటి కోయి వల్లభరాయ ఓ వల్లభరాయ ఓ వల్లభరాయ. ఇలా అది కొంచెం శృంగార రసభరితమైనది. అలాగే జానపద బాణిలో కూడా కొన్ని పాటలు ఉన్నాయి. అలాగే కొమ్మలాల ఎంత వాడి గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడి గోవిందరాజు. ఇలా ఇవి అన్నమాచార్య కీర్తనలు భక్తి సంగీతానికి వస్తాయి. తర్వాత లలిత సంగీతానికి వచ్చేటప్పటికి ఏంటంటే భావపూరితమైన సంగీతం, అంటే భావం ఎక్కువ వెల్లడిస్తాం అన్నమాట, ఎక్స్ప్రెషన్. నిన్ను పిలిచాను వెదకి అలిచాను అయినా కానరాకున్నావు నీవు. నిన్ను పిలిచాను వెదకి అలిచాను అయినా కానరాకున్నావు నీవు. మురళిని మ్రోగించు జాలిని చూపించు మురళిని మ్రోగించు జాలిని చూపించు నన్ను లాలించి పాలించి కరుణ చూపించు. నిన్ను పిలిచాను వెదకి అలిచాను అయినా కానరాకున్నావు నీవు. ఇది లలిత సంగీతం. సాంప్రదాయ జానపదాలు ఇవి ఎలా అంటే మనకి బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నప్పుడు, ఒక చిన్న ఇంట్రడక్షన్ దాని గురించి. బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ట్రైన్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పొగబండి అనేవాళ్ళు. ఓకే, సో అందులో వాళ్ళు మాత్రమే ట్రైన్లో బ్రిటిషర్స్ మాత్రమే ఎక్కేవాళ్ళు, ఇండియన్స్ని ఎవరిని ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. అందుకని మన వాళ్ళంతా కూడా దొరలు దొరసాన్లనే వాళ్ళని అలాగే పిలిచేవాళ్ళు. సో అది ఎక్కడ ఆగితే అదే స్టేషన్ అప్పట్లో. సో దాని మీద పాట కట్టారనమాట అప్పట్లో. ఎంత చక్కగా కట్టారంటే, బండీర పొగ బండీర దొరలకే రైలు బండీర దొరసానులకే బండీరా బండీర పొగ బండీర దొరలకే రైలు బండీర దొరసానులకే బండీరా. ఈడాకు తాలేసేనురా ఆడాకు తాలేసేనురా ఈడాకు తాలేసేనురా ఆడాకు తాలేసేనురా నీలాగిరి చెరువు కాడ నిలిసి కూతాలేసేనురా నీలాగిరి చెరువు కాడ నిలిసి కూతాలేసేనురా బండీర పొగ బండీర దొరలకే రైలు బండీర దొరసానులకే బండీరా. ఇది సో ఇవి ఇలా డిఫరెన్సెస్ అనమాట ఒక్కొక్క దానికి. సో చాలామంది క్లాసికల్ పాడేవాళ్ళు, ఓన్లీ క్లాసికల్ పాడేవాళ్ళు, లైట్ మ్యూజిక్ అండ్ ఫోక్ మ్యూజిక్ కూడా పాడరు. ఓన్లీ లైట్ క్లాసికల్ అండ్ సేమ్ ఫోక్ మ్యూజిక్ పాడేవాళ్ళు క్లాసికల్ పాడలేరు. సో బట్ నేనేంటంటే అన్నీ పాడాలి, ఒక యాక్టర్కి అన్ని రసాలు ఎలా పండించాలో ఒక సింగర్ అన్నీ పాడాలి అన్న దృక్పథంతో మొదలుపెట్టినది. నైస్ అండి. మీ అచీవ్మెంట్స్, అవార్డ్స్, మీకు నచ్చినవి, లైక్ నచ్చిన ప్రముఖ సినీ నటుడు అన్న లేదా గాయకారులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి వచ్చిన అవార్డ్స్ ఏంటి కొన్ని చెప్తారా? అవార్డ్స్, అచీవ్మెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను నా జర్నీలో నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఫస్ట్ నా కాంపిటీషన్స్లో నేను స్టార్ట్ చేశాను. కాలేజ్లో ఉన్నప్పుడంతా కూడా ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని. లయన్స్ క్లబ్ వాళ్ళది, రోటరీ క్లబ్ వాళ్ళది అన్నట్టుగా. అలాగే కళానిలయం అని మనకి లైట్ మ్యూజిక్ కాంపిటీషన్స్ అయ్యేవి. దానిలో ఎక్కడ వెళ్ళినా కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చేది నాకు. ఆ కాంపిటీషన్స్ తర్వాత నెమ్మదిగా ఏంటంటే ఈటీవీ, జెమినీ టీవీ, ఈ వీటిల్లో ప్రోగ్రామ్స్ చేశాను. అలాగే
చాలా ఛానల్స్లో లైక్ వనితా టీవీ కానీ తర్వాత ఈటీవీ అయితే నేను ఇంటర్వ్యూస్ అవి కూడా చేశాను. ప్రముఖ ఛానల్స్ ఏవైతే భక్తి టీవీ కానీ వీటిలో అన్నిట్లో కూడా నేను పాడడం జరిగింది, ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కాంపిటీషన్స్కి జడ్జెస్గా వెళ్ళాను. వెళ్ళడం అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాను. అంటే నా ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ కోటి దీపోత్సవం కానివ్వండి, బ్రహ్మోత్సవాలు తిరుపతిలో కానీ, బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్టలో కానీ, అలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చాలా పెద్ద పెద్ద స్టేజెస్ మీద నా ఓన్ ఇండివిజువల్గా ప్రోగ్రామ్స్ చేసినవి ఉన్నాయి. ఇది కాకుండా నాకు అవార్డ్స్ అంటే ప్రోగ్రామ్ చేసిన తర్వాత అవార్డ్స్ ఇచ్చినవి లోకల్గా కానీ, నేషనల్గా కానీ, ఇంటర్నేషనల్గా కానీ. కువైట్లో ప్రోగ్రామ్ చేశాను, బ్యాంకాక్లో చేశాను, అలాగే సింగపూర్లో చేశాను. కువైట్లో అయితే మెలోడియస్ సింగర్ అని ఒక అవార్డు ఇచ్చారు నాకు. ఇది కాకుండా కాఠ్మండూలో అక్కడ కూడా గాన కళారత్న అని ఒక అవార్డు ఇచ్చారు. అలాగే కటక్లో అక్కడ కూడా సంగీత్ శిరోమణి అలా అవార్డు ఇచ్చారు. అలా చాలా చాలా అవార్డ్స్ వచ్చినాయమ్మా. ఎందుకంటే యూ నేమ్ ఇట్ యూ గాట్ ఇట్ అన్నట్టుగా చాలా అవార్డ్స్ వచ్చినాయి. సో అలా నా ప్రయాణం సాగిస్తూ తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశాను. సో ఇప్పటిదాకా సో ఫార్ సో గుడ్ అన్నట్టుగా. సో చాలా బాగా అవుతోంది చెప్పాలంటే. జర్నీ ఇంకా చాలా నడుస్తోంది, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. సో ప్రాసెస్ అనేది, కష్టం అనేది మనకి తెలుసు, అవుట్పుట్ అనేది బయట వాళ్ళకి కనిపిస్తుంది. సో మీ ప్రాసెస్లో మీరు పడ్డ కష్టాలు ఏంటి? అందరూ ప్రతి వారికి వాళ్ళ స్టేజ్ ఆఫ్ కష్టం కానీ, నష్టం కానీ, దాని అచీవ్మెంట్స్ కానీ ప్రతి వారికి ఉంటుందమ్మా. మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే నేను ఒక సింగర్ని, నాకు సింగింగ్ పరంగా నేను తీసుకువెళ్ళగలను జర్నీని ముందరికి. బట్ మిగతా వాటికి నేను టీచర్స్ని పెట్టుకున్నాను. మనకి ఇక్కడ తరంగిణి అకాడమీలో టీచర్స్ ఉన్నారు, ప్రతి కేటగిరీకి టీచర్స్ ఉన్నారు. సో నేను ప్రజెంట్గా నేను సూపర్వైజ్ చేసుకుంటూ వస్తున్నాను. టీచర్స్ ఉన్నప్పుడు ఆ టీచర్స్ ఇప్పుడు నాకున్న ప్రజెంట్గా ఉన్న టీచర్స్ అయితే చాలా నమ్మకమైన టీచర్స్. వాళ్ళే నాకు పిల్లర్స్ అని చెప్పాలి. వాళ్ళొక స్తంభాలుగా నాకు తరంగిణికి నిలబడి ఉన్నారు కాబట్టి తరంగిణి నడుస్తోందని చెప్తాను. నేను గొప్పగా చెప్పుకుంటాను వాళ్ళ గురించి. ఎందుకంటే ఎక్కడ ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా వాళ్ళ గురించి నేను గొప్పగా చెప్తాను. ఎందుకంటే దే డిజర్వ్ ఇట్. కానీ కొంతమంది వచ్చి తర్వాత వాళ్ళ స్వార్థం చూసుకుంటూ స్టూడెంట్స్ని వాళ్ళ వైపు లాక్కోవడము, తరంగిణి ఎదగి రాకుండా ఉండడము, ఇలాంటివి కొంతమంది టీచర్స్ చేశారు. అది చేసినప్పుడు ఏంటంటే సడన్గా పిల్లల భవిష్యత్తు నా చేతిలో ఉంది. సో పేరెంట్స్కి ఒక నమ్మకంతో వాళ్ళు నా దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళ భవిష్యత్తుతో నేను ఆడుకోకూడదు. ఆ టీచర్స్ ఎప్పుడైతే వాళ్ళలా సడన్గా వదిలేసి వెళ్ళిపోయారో, వాళ్ళకి వేరే అంటే బెటర్ పొజిషన్గా వస్తుంది అన్నట్టుగా ఫీల్ అయిపోయి వెళ్ళారో, లేకపోతే నా ద్వారా ఇప్పుడు నాకు ఏదైనా కాన్ఫరెన్స్ చేసి నాకు చెప్తే నాకు తెలుస్తుంది. చెప్పకుండా జస్ట్ డైరెక్ట్గా వాళ్ళ స్వార్థం కోసం ఎప్పుడైతే వాళ్ళు మానేసిన తర్వాత స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళ వైపు వెళ్ళిపోవడం జరిగిందో, అప్పుడు కొంచెం తీవ్రమైన స్ట్రెస్కి కూడా ఫీల్ అవుతుంటాం. బట్ దట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు. సో అలాంటివి ప్రతి స్టేజ్లో ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఈవెన్ యాజ్ అ సింగర్ నేను కూడా కొన్ని ఫేస్ చేశాను. అంటే నేను పాడాల్సిన స్టేజ్ మీద సడన్గా ఇంకొకళ్ళు వచ్చి పాడడము, ఆ టైంకి నాది తీసేసి వేరే వాళ్ళది పెట్టడం, అలాంటివి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఐ థింక్ ఇది ఒక నార్మల్ స్టేజ్ ఉంటుంది అనుకుంటాను. బట్ ఆ టైంలో కొంచెం గట్టిగా నిలబడి ఆలోచన శక్తిని పెంచుకొని ముందరికి వెళ్ళడం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిన లక్ష్యం అనేది నేను అనుకుంటున్నాను. అలాగే నేను కూడా ముందరికి సాగాను. ఇంకా మీరు ఇచ్చే సలహా ఏంటి అప్కమింగ్ సింగర్స్కి? అప్కమింగ్ సింగర్స్ ఎనీ ఆర్టిస్ట్ అమ్మా, ఎప్పుడైనా ఓవర్ నైట్ ఎవరు ఒక ఆర్టిస్ట్ కాలేరు. అదొక తపస్సు. ఒక ఆర్ట్ని తీసుకొని ఆర్టిస్ట్గా తయారవడం అనేది ఒక పెద్ద తపస్సు. దాన్ని కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇవాళ నేర్చుకొని క్లాసికల్ అంటేనే చాలా కష్టం.
ఎందుకంటే మేధావులు ఎంతో సాధన చేసి కానీ ఆ సాధనతోటి వాళ్ళు ముందరికి వెళ్ళండి. ఆ సాధన లేకపోతే ఏది చేయలేరు. ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి, స్టడీస్లో ఎల్కేజీ నుంచో, నర్సరీ నుంచో, ఎల్కేజీ నుంచో వాళ్ళు ఎక్కడో బీటెక్ చదువుకుంటున్నో ఇంకేదో చదువుకుంటున్నో వాళ్ళు వెళితేనే కానీ, అంటే ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. కన్సిస్టెంట్గా వాళ్ళు చేసుకుంటూ వెళ్తేనే వాళ్ళొక స్థాయికి రీచ్ అవుతారు. మరి ఆర్ట్ అందరికీ రాదు. దాన్ని ఎంతో కృషి చేసి ఒక తపస్సులాగా తీసుకొని దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే ఇవాళ చేసామా రేపు ఇవాళ నేర్చుకుంటున్నామా రేపు ప్రోగ్రామ్ చేస్తామా అంటే కుదరదు. ఆ ప్రోగ్రామ్ ఎలా చేశారో అలాగే ఉండిపోతుంది. కానీ సబ్జెక్ట్ ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడే దానికి ఒక వాల్యూ, ఒక విలువ. రేపటి రోజున మీరు కాన్ఫిడెంట్గా, అంటే నీ అప్కమింగ్ ఆర్టిస్ట్ వెళ్ళి కాన్ఫిడెంట్గా నేను పాడగలను, నేను డాన్స్ చేయగలను, నేను వాయించగలను అని చెప్పగలిగే కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రోగ్రామ్ బేస్డ్ ఆలోచించుకుంటే కుదరదు. సబ్జెక్ట్ వైజ్ నేర్చుకుంటే ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఎనీ ఆర్టిస్ట్ ముందర స్టార్ట్ చేస్తే, ఎందుకంటే నేను అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది పేరెంట్స్ కొంతమంది వచ్చేసి డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చనే, మీరు ప్రోగ్రామ్స్ చేస్తారా? ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు స్టేజ్ మీద చూడాలి, వాళ్ళు నాట్యం చేస్తున్నా పాడుతున్నా చూసుకోవాలన్న ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ స్టార్ట్ చేస్తే వెళుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే దానికి గల అర్హత సంపాదించుకోవాలి. ఫస్ట్ ప్రోగ్రామ్ కాదు, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేస్తారు. వాళ్ళకున్న కేపబిలిటీని బట్టి వాళ్ళకి ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. సో ముందర సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నేర్పించాలి అనే దృక్పథం ఉంటే, పిల్లలు సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళే ప్రోగ్రామ్ చేస్తారు. అది. సో ఓవర్ నైట్గా ఆలోచించకుండా దాని మీద దృష్టి పెట్టి కంటిన్యూస్ సాధన ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఎన్నెన్నో అచీవ్మెంట్స్, అవార్డ్స్ ఇంకెంతో పెద్ద స్థాయికి ఎదగాలని మేము అనుకుంటున్నాము. మా ఛానల్ తరఫున మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అమ్మా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తొలి అడుగు ప్రేక్షకులకి అలాగే మేనేజ్మెంట్కి నా కృతజ్ఞతలు. సో ఇదండి ఇవాళటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్కి మరో గెస్ట్తోని నేను మీ రుతిక.